Dear GATE aspirants and parents, this is me Ravi Kumar sir from Daviri Academy, did M.Tech from IISc Bangalore. మనకి ఆల్రెడీ ఒక ఫేజ్ అయితే అయిపోయింది. మనకి ఫిబ్రవరి 7-8 తారీఖులు స్టూడెంట్స్ అందరూ కూడా అయిపోయింది. ఇన్స్ట్రుమెంటేషన్ అయ్యింది. అదేవిధంగా CS1 అయిపోయింది, CS2 అయిపోయింది. కెమికల్ ఇంజనీరింగ్ కూడా మేజర్ గ్రూప్స్ అయితే బ్రాంచెస్ అయితే 7-8 తారీఖు అయిపోవటం జరిగింది. ఆల్రెడీ ఇక మనకి 14-15 తారీఖు బ్యాలెన్స్ ఉందాము. ఈ 14-15 తారీఖుని మరి స్టూడెంట్స్ ఎలా వెళ్ళాలి ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఆల్రెడీ కూడా మరి ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది 7-8. ఇప్పుడు 14-15 తారీఖున జరిగే గేట్ ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ ఎలా వెళ్ళాలనేది కూడా చూద్దాం. ఒకసారి చూసే ముందు ఒక వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి, తను మరి ఎగ్జామినేషన్కి లేట్గా వెళ్ళింది. గేటు వాట్ ఎవర్ మేబీ, మరి జేఈ ఏదైనా మరి తను మరి అలో చేయట్లేదామా. అలాంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైం వెళ్ళటానికి చూడండి. ఇక్కడ తను కూడా మరి టైం గేటుకి వెళ్ళండి ఎగ్జామినేషన్కి ఆన్ ఆర్ బిఫోర్. మరి 9:30 కంటే 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి. ఇక స్టూడెంట్స్ కూడా కొంతమంది లేట్గా వెళుతున్నారు ఎగ్జామినేషన్కి. మనకి గేట్ ఎగ్జామినేషన్ 14-15 తారీఖుని మార్నింగు 9:30కి జరిగింది. ప్రతి ఒక్కరు 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండి ఇక్కడ లాస్ట్ ఇయర్ మరి జేఈ ఎగ్జామినేషన్కి వెళ్ళారంటే వీళ్ళు మరి అలో చేయటంలో స్టూడెంట్స్ అసలు గుర్తుపెట్టుకోండి, 3 విద్యార్థులు అనుమతించిన సిబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో మరి రాజకీయ ఒత్తిళ్ళు ఉండవమ్మా. గేట్ ఎగ్జామినేషన్ కానీ జేఈ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైం వెళ్ళటానికి చూడండి. ప్రతి ఒక్కరు మనకు 14-15 తారీఖున జరిగే ఎగ్జామినేషన్కి మరి మీరు ఎంత ప్రిపేర్ అయినా వేస్ట్ అమ్మ ఆన్ టైం వెళ్ళపోయినప్పుడు. అందుకని ఆన్ టైంకి వెళ్ళండి. ఇట్లా ఉండి మరి లేట్గా వెళ్ళి అక్కడ నానా ఇబ్బంది పడే కంటే ప్రతి ఒక్కరు ఆన్ టైం వెళ్ళటానికి చూడండి. మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్ టైంకి వెళ్ళాలి. 14-15 తారీఖు ఎగ్జామినేషన్ మనకి గేట్ అవుతుంది. మరి గేటు జరిగే పేపర్స్ ఒకసారి చూద్దాం. 9:30కి మార్నింగ్ 9:30 నుంచి 12:30కి ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చి 2:30 నుంచి 5:30 దాకా. మార్నింగ్ షిఫ్ట్ 14వ తారీఖున సివిల్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. అదేవిధంగా 14 ఆఫ్టర్నూన్ చూసినప్పుడు బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్ 2, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఫిబ్రవరి 15 మార్నింగ్ షిఫ్ట్ ఈసీఈ మాత్రమే జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ ఈసీఈ స్టూడెంట్స్ మాత్రమే జరుగుతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 15 ఆఫ్టర్నూన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది స్టూడెంట్స్ మరి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా వెళ్ళాలి ఎగ్జామినేషన్కి, ఏమేమి తీసుకెళ్లాలో కూడా ఒకసారి చూద్దాము. మనకి 15వ తారీఖు ఆఫ్టర్నూన్ పేపర్ మనకి అడ్మిట్ కార్డు ఉందాం. ఇక్కడ మరి 15వ తారీఖు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డు అయితే ఉంది. మీ అందరికి కూడా ఇలాంటి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, వచ్చిన నష్టం ఏమి లేదు. మీ యొక్క అడ్మిట్ కార్డులో ఈ డేట్ చూసుకోండి. మీరు 14న వెళ్ళాలా ఎగ్జామ్కి, 15 వెళ్ళాలా, గుర్తుపెట్టుకుని ఈ డేట్ ప్రకారం ఈ టైమింగ్ ప్రకారం వెళ్ళాలి. ఇది మెయిన్ చూసుకోండి. కొంతమంది ఇప్పుడు 14వ తారీఖు అంటే 15 వెళ్తాం, 15 అంటే 14 వెళ్తాం, టైం మిస్ మ్యాచ్ అయ్యి మీరు ఈ డేట్ మ్యాండేటరీగా చూసుకోండి. మీ పేపర్ కోడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మీ నేమ్ చూసుకోండి. రిజిస్ట్రేషన్ నంబరు మ్యాండేటరీగా ఆధార్ నంబర్ ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ కోడ్ మ్యాండేటరీగా ఎగ్జామినేషన్ కోడ్, మీ ఎగ్జామినేషన్ కోడ్ ఒక్కరోజు ముందు చూసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క అడ్రస్ అయితే చూసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆల్రెడీ మన వీడియో చేసి ఒక్కసారి రిమైండ్ చేయాలని మళ్ళీ వీడియో చేయటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్ కాపీ ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్లో ఉండదు. మీ అడ్మిట్ కార్డ్ని అలో చేయరమ్మా. దీన్ని మీరు కలర్ జిరాక్స్ తీసుకోండి, కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ కాపీ అంటే పీడిఎఫ్ నాట్ అట్ యాక్సెప్టబుల్, ప్రింట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బీ ప్రజెంటెడ్. ప్రింట్ తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంటు. కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు, నష్టం ఏమి లేదు కదా. కలర్ ఒక 10 రూపీస్ ఉంది కలర్ ప్రింట్అవుట్. 2వ పాయింట్, టు ఫెసిలిటేట్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ బై ద ఎగ్జామినేషన్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ 90 minutes అంటే 1.5 hour ముందు రిపోర్ట్ చేయాలి. 9:30కి ఎగ్జామినేషన్ కదా, మీరు 9:30కి ఎగ్జామినేషన్ అంటే కనీసం 8 గంటలకల్లా గేట్ దగ్గర ఉండండి. 8 గంటలు. మరి ఆఫ్టర్నూన్ వాళ్ళు 2:30 ఎగ్జామినేషన్ కదా, 2:30 అంటే మీరు కనీసం 1 గంటకల్లా 1 PM కల్లా గేట్ దగ్గర ఉండండి. తర్వాత థర్డ్ వచ్చి పర్మిటెడ్ ఆక్యుపై బిఫోర్ ఎగ్జామినేషన్ 20 minutes ముందే మీరు లాగిన్ అవ్వండి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వర్చువల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. మీరు ఫిజికల్ క్యాలిక్యులేటర్ ఏం తీసుకెళ్ళొద్దు. అక్కడ
క్యాలిక్యులేటర్ ఆల్రెడీ అందుబాటులో ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్, గుర్తుపెట్టుకోండి. వాచెస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ అలో లేదు. కొంతమంది స్టూడెంట్స్ నాకు కామెంట్స్లో పెడుతున్నారు, సార్ నేను మొబైల్ ఫోన్ తీసుకెళ్తాను, నాతో ఎవరూ రావటం లేదు, మొబైల్ ఫోన్స్ నా బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? మీరు బ్యాగ్ పెట్టాల్సింది అక్కడ ఒక కౌంటర్స్ ఉంటాయేమో, రెస్పెక్టివ్ కౌంటర్స్ ఉంటాయి, మీరు పెట్టుకోవాల్సిన కౌంటర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కొన్ని కౌంటర్స్ ఉంటాయి, ఆ కౌంటర్స్లో మీ బ్యాగ్స్ కానీ మీ మొబైల్ ఫోన్స్ కానీ అక్కడ పెట్టేసేయండి, మనం ఏం చేయలేము దానికి. బ్యాగు మొబైల్ ఫోన్స్ అలో చేయనప్పుడు మీరు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారండి, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మరి కాస్ట్లీ ఫోన్స్ తీసుకెళ్ళి మామూలు నార్మల్ ఫోన్స్ తీసుకెళ్ళండి ఒకవేళ డౌట్ ఉంటే. వాళ్ళు రఫ్కి మీకు స్క్రిబ్ల్ ప్యాడ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, రఫ్ వర్క్. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ పెన్ పెన్సిల్ ఆల్సో ఓన్డ్, బ్రింగ్ ద ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి. మరి క్యాండిడేట్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ అదర్ ఐటమ్స్, ఇవి ఏమీ తీసుకువెళ్ళటానికి లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా క్యాండిడేట్ తీసుకెళ్లాల్సింది ఏంది? ఒకటి ఆధార్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. 2 అడ్మిట్ కార్డు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ అడ్మిట్ కార్డు సాధ్యమైనంత వరకు కలర్ తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ మీతో తీసుకెళ్ళండి, సింపుల్ డ్రెస్సింగ్తో వెళ్ళండి, గజిబిజ్ చేయొద్దు. ఈ 2 మాత్రం ఆధార్ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళండి. ఒకరోజు ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేయండి, విజిట్ చేసి మీరు చూసుకోవాల్సిందల్లా ఏ రోజు ఎగ్జామినేషన్ ఉందో చూసుకోండి. 14న 14 మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇవన్నీ కూడా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు మన మెంటర్షిప్ ప్రోగ్రాము ఉంటుంది తొందరలో. మరి 19 తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలకు సంబంధించిన ఎన్ఐటీలకు సంబంధించిన అడ్మిషన్ కావాలంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మార్చి 19 తర్వాత అయితే రిజల్ట్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ students. Thank you. Bye. This is Ravi Kumar sir from Dhaviri Academy, did MTech from IAC Bangalore. Thank you.